ల్యాండ్స్ని ఈఎంఐ పద్ధతిలో కట్టే విధానం ఉండేది. అవును అందులో నేను కూడా 20 ఏళ్ల క్రితం కొన్నాను. మీరు నమ్మండి నమ్మకపోండి. మేడం. అప్పుడు గజం 10,000. ఇప్పుడు అది ఎక్కడికో వెళ్ళింది అసలు. లక్షలకి వెళ్ళి వెళ్ళిపోయింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పాపం ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కొనుక్కోవడానికి ఒక అవకాశం ఏంటంటే ఒక ఈఎంఐ ఏదైనా బేస్ పెట్టచ్చు కదా, ఎవ్రీ మంత్ ఇంతని కట్టేది అని అనిపించింది నాకు. బట్ చాలా మంది కొంచెం దానికి ముందుకు రావట్లేదేమో అని నా అనుమానం. లేదండి, యాక్చువల్లీ మీరు అడిగిన ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న క్వశ్చన్ మేడం. యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్ అయితే ఈఎంఐలు 2 రకాలు ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే బిల్డర్ ఇచ్చే ఈఎంఐకి వెళ్తారు. ఎప్పుడైనా సరే మనం బిల్డర్ ఇచ్చే ఈఎంఐకి వెళ్తే మీరు మోసపోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మనం ఈఎంఐ త్రూ బ్యాంక్ ద్వారా తీసుకుంటే ఖచ్చితంగా సేఫ్ సైడ్. ఎందుకు చెప్తున్నానంటే పేపర్స్ ని చెక్ చేసి పక్కాగా ఉందో లేదో చూస్తారు కదా, చూసుకుంటారు కాబట్టి మనకు సేఫ్టీ ఉంటుంది. బిల్డర్ ఏం చేస్తుంటారంటే అంటే లాస్ట్ 1-2 years బ్యాక్ కూడా చాలా ఇన్సిడెంట్ జరగడం జరిగింది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే 5 years యాజ్ పర్ ఈఎంఐ కంపెనీ చెప్పిందని చెప్పి ఈఎంఐ కట్టారు. మంత్లీ 6,000 or 10,000 రూపీస్ కట్టుకుంటూ పోయారు. దీంట్లో దానికి చిన్న డిఫరెన్స్ ఉంటుందండి. కంపెనీకి ఇచ్చిన దానికి బ్యాంక్ ఇచ్చిన ఈఎంఐకి 2 డిఫరెన్స్ ఉంటుంది. కంపెనీ అతను ఏం చేస్తాడంటే మనకు ఒక ప్లాట్ చూపిస్తాడు, ఈ ప్లాట్కి అలాట్మెంట్ చేస్తాడు, బాబు ఎవ్రీ మంత్ నీ పేమెంట్ కట్టు, అయిపోయిన తర్వాత 5 years తర్వాత నేను రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్తారు. సో మనం అదే మాట మీద నమ్ముకొని ఏం చేస్తాము, 5 years పాటు అంటే ఆ 60 months మనం పేమెంట్ కట్టుకుంటూ పోతూ ఉంటాం. ఆఫ్టర్ 60 months అయిపోయిన తర్వాత అతని దగ్గర పోయేసరికి మనకి ఇచ్చిన ప్లాట్ ఆల్రెడీ వేరే వాళ్ళకి అలాట్మెంట్ చేస్తాడు.